జిల్లాలో వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 రబీ కాలానికి సంబంధించి వరిధాన్యం కొనుగోలుకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, కలెక్టరేట్లో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, కేంద్రాల నుంచి మిల్లుల వరకు రవాణా, రైస్ మిల్లులలో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవడం, రైతులకు 3 రోజుల్లో పేమెంట్ జరిగేలా చేసేందుకు ఆ కంట్రోల్ రూమ్ లో రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, జిల్లా సహకార శాఖ, డిఆర్డీఓ మరియు పౌర సరఫరాల శాఖ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. గత సంవత్సరం ఈ సీజన్లో జిల్లాలో 90,000 మంది రైతుల నుంచి 3,81,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించడం జరిగిందని, కాగా ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 17,000 మంది రైతుల నుంచి 1,01,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి పేమెంట్ కోసం జనరేట్ చేయగా 8,000 మంది రైతుల ఖాతాలో పేమెంట్ జమ చేయడం జరిగిందన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, మిల్లర్లు సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద మొత్తం 250 లారీలు, 200 ట్రాక్టర్లు అందుబాటులో ఉంచి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామన్నారు. మిల్లుల వరకు రవాణా ప్రాబ్లం రాకుండా రైతులు సొంతంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుంటే వారికి కూడా బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 54 రైస్ మిల్లుల్లో 950 మంది హమాలీలు ప్రతిరోజు ధాన్యాన్ని అన్లోడ్ చేస్తున్నారని, ధాన్యం దించుకోవడానికి జాప్యం జరగకుండా మరింత వేగంగా అన్లోడ్ చేయడం కోసం మరో 950 మంది హమాలీలను నియమించుకోవాలని మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు ఖచ్చితంగా టార్పాలిన్ కవర్లను ధాన్యంపై ఉంచి వాటిపైన ఏదైనా బరువులు ఉంచాలన్నారు. ధాన్యం సేకరణ చేసిన వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ట్రక్ షీట్ జనరేట్ చేసి ఆన్లైన్ లో పొందుపరచాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేసుకున్న వెంటనే ఎక్నాల్జ్మెంట్ డేట్ ఇవ్వాలని, తద్వారా 3 రోజుల్లోనే రైతులకు పేమెంట్ పడుతుందన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగానికి రైతులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 2025-26 రబీ సీజన్కు సంబంధించి రైతులకి, అదేవిధంగా కొనుగోలు సెంటర్ల వాళ్ళ సిబ్బందికి, మిల్లర్స్ అందరికి కూడా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనము జిల్లా నుంచి అంటే ఏంటి, జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. 24/7 మానిటరింగ్ చేస్తున్నాము. మొత్తం అందరికి కూడా దీనిలో కంట్రోల్ రూమ్లో అందరికి కూడా ఆర్టీఓ ఆఫీస్ నుంచి, అదే రకంగా లారీ కాంట్రాక్టర్స్ నుంచి, డీసీఓ గారి నుంచి, అదే రకంగా పీడీ, డిఆర్డీ గారి నుంచి, డిఎం సివిల్ సప్లైస్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి అందరూ కూడా సిబ్బందిలోతో పాటుగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతిరోజు కూడా సేల్స్ అన్నీ కూడా ఇక్కడ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని లోడింగ్ చేశారు, ఎన్ని అన్లోడింగ్ చేశారు, మిల్లింగ్ పాయింట్లో ఎన్ని మిల్స్ దగ్గర ఇంకా అన్లోడింగ్ కోసం పెండింగ్ ఉన్నాయి, ఎన్ని గంటలకు వచ్చింది లారీ, ఎన్ని గంటలకు ట్రాక్టర్ వచ్చింది, ఎన్ని గంటలకు అన్లోడింగ్ చేశారు, తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉందండి. ఎప్పటికప్పుడు మిల్లర్స్తో మాట్లాడి అవి అన్లోడింగ్ చేయించడము, అదే రకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా లారీలు పంపించడము, లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వెంబటే లోడింగ్ చేయించడము, ఇవన్నిటిని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది 1 వీక్ నుంచి. దీంతో కొంతవరకు స్ట్రీమ్లైన్ అయింది. ఇంకా కూడా రైతుల యొక్క సహకారము ప్లస్ మిల్లర్ సహకారం కూడా అవసరం ఉంది. ఎందుకంటే మనకి వర్షాలు చెప్పారు కాబట్టి తప్పకుండా ముఖ్యంగా ముందర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం ఒక్కొక్క లారీని జిల్లా మొత్తం కలిసి 250 లారీల నుంచి మనం అరేంజ్ చేయగలుగుతున్నాము. అంతేకాకుండా 200 ట్రాక్టర్లు దాదాపుగా మనం అరేంజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా కూడా ఎక్కువ మనము ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఏంటి, మనకి పీపీసీ సెంటర్స్ నుంచి మిల్లింగ్ పాయింట్కి మనం కనుక ధాన్యం తరలించాలంటే కనుక తప్పకుండా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పీపీసీ సెంటర్స్ నుంచి మినిమం ఒక 10 ట్రాక్టర్స్ అన్న కనుక పెడితే కనుక తప్పకుండా ఒక లారీ 10 ట్రాక్టర్లు అంటే దాదాపుగా మనకి 2 లారీల ధాన్యం అనేది తప్పకుండా మనకి మిల్లులకు తరలించడానికి అవకాశం ఉంటుంది. వర్షం రాకముందే మనం తరలిస్తే కనుక ఇదందరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అదే రకంగా ఈ వచ్చిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకుంటేనే మళ్ళీ మనకి లారీలు కానీ ట్రాక్టర్లు కానీ రొటేట్ అవుతాయి. కాబట్టి మిల్లర్స్ కూడా ప్రస్తుతం ఉన్న హమాలీస్ మనకి 54 మిల్లులు పనిచేస్తున్నాయండి. 54 మిల్లుల్లో దాదాపుగా 950 మంది హమాలీలు పనిచేస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న హమాలీలు మనకు సరిపోవు. డబుల్ ది ఫిగర్ వాళ్ళు కనుక చేసుకుంటే కనుక తొందరగా అన్లోడింగ్ చేయడానికి అవకాశం.